వైఎస్ఆర్ బొమ్మ నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో సూపర్ 6 పథకాల పోస్టర్లను దగ్ధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి. అబద్దాలు చెప్పడంలో డాక్టరేట్ పొందిన చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి అధికారం చేపట్టడం అతని నైజమన్నారు. గతంలో పాలించిన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత వారి కుటుంబానికే దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోసపూరిత వాగ్దానాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన మేకపాటి, చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి ఉచిత హామీలు ఇస్తానని అబద్దాలు చెప్పడం చేతకాకపోవడమే నిదర్శనం. గత 3 రోజుల క్రితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కూటమి ప్రభుత్వం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చనిపోయిన కార్మికులకు భరోసా కూడా కల్పించకుండా వెన్నుదిరగడం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకి ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కూటమి దగా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేను జగన్మోహన్ రెడ్డి కన్నా మంచిగా చేస్తాను, నన్ను నమ్మండి, నేను మారినాను అని చెప్పడం జరిగింది. ఆ మాటలకి ప్రజలు నిజంగానే ఇతను మారి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు అనే పద్ధతిలో ఆయన దానికి తగ్గట్టే మేనిఫెస్టో చెప్పడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పటికే మంచి పథకాలు ఇచ్చున్నాను కదా, నాకంటే మంచి పథకాలు ఇచ్చేదానికి తనకి ఏమాత్రం స్కోప్ లేదు కాబట్టి అతను ఏమి ఇవ్వలేడు అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మోసం చేసే పద్ధతిలో చెప్పే మాటలు ఏ విధంగా అయినా చెప్పగలరు. చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు నమ్మారు. ఇంత దగావా చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళు గ్రహించలేకపోయినాడు. అదే జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబు నాయుడు ఏమాత్రం నామరూపాలు లేకుండా పోయి ఉండేవాడు. ఏది ఒక్క రుణమాఫీ అని కానీ ఒక్క మాట చెప్పుంటే మాత్రము చంద్రబాబు నాయుడికి నూకలు జల్లేటివి కాదు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, నేను చెప్పితే మాట మీద నిలబడాల, నేను నిలబడినప్పుడే నేను ఇవ్వగలను, అంతేగాని నేను చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే మాత్రం నన్ను ప్రజలు తర్వాత అయినా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు పడే గతే పడతాదే అనుకున్నాడు. ఆయన అనుకొని ఏం అబద్ధం నేను చెప్పను, నన్ను నుంచి కాదు చెప్పటం, కాబట్టి నేను ఏమాత్రం చెప్పను అన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ఒక్కటి ఏ పథకం కూడా ఆయన ఈ రోజుల వరకు ఒక్కటి చేయలే. రైతులు చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నారు, విద్యార్థుల పరిస్థితి అదే, మెడికల్ సైడ్ నుంచి అదే, ప్రతి ఒక్కటి ఏ పథకం కూడా ఆయన నెరవేర్చుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నెరవేర్చడు కూడా. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. ఆ తేడాన్ని మనం గ్రహించలేకపోయినాం. అదే రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చెప్పాడు, ఫ్రీ కరెంట్ చెప్పాడు, ఆరోగ్యశ్రీ చెప్పాడు, ఫీజు రియంబర్స్మెంట్, ఇవి ఆయన చెప్పిన 3 పథకాలు ఖచ్చితంగా సూచా తప్పక పాటించారు.